Good morning, Thursday. It is 4:30 in the morning. This is the first time I'm waking up at 4:30 in the morning. In Dresden, this is the first time. I think this is the last time also now. Outside my window, it's crazy. గుడ్ మార్నింగ్ పీపుల్. సో మొత్తం సెట్ అయిపోయింది ట్రావెల్కి. ఇప్పుడు 6:20 6:30 అవుతుంది. అండ్ హౌబానోఫ్కి వెళ్తున్నాను. హౌబానోఫ్ నుంచి బర్లిన్ టు డైరెక్ట్ ఫ్లూగాఫన్ అంటే ఎయిర్పోర్ట్. ఎండ చూసిర్రు ఎట్లుందో. ఎండ అయితే ఫుల్ ఆన్ ఉంది 6:30కే. ఇక్కడ చూడండి 6:30కి ఇట్లుంటది అనమాట. సమ్మర్ స్పెషల్ ఇది. జర్మనీలో సమ్మర్ స్పెషల్ ఇట్లుంటది. ఇది మధ్యాహ్నం లాగా ఉంది కదా ఎండ. పొద్దున మధ్యాహ్నం అయిపోతుంది, మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది, సాయంత్రం ఏమో ఇంకా పొద్దున్నాళ్ళే ఉంటది, సాయంత్రం కూడా. ఈ జాకెట్ ఇవన్నీ బ్యాగ్ లో పెడితే వెయిట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో ఇట్లా. ఇదే నా ఐసీ, రాస్టాక్ ఐసీ అని ఉంది కదా, హెచ్బిఎఫ్. డైరెక్ట్ ఫ్లూగాఫన్ బర్లిన్కి వెళ్ళిపోతుంది. సో వచ్చేసింది నా ఐసీ. జర్మనీలో ఎక్కడైనా కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇంత బాగుంటుంది అనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తోనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. మనది సెకండ్ క్లాస్. ఇట్లా రాసిన దగ్గర కూర్చోవద్దు. ఈ సీట్స్ ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి అన్నట్టు. అన్నీ బుక్ అయి ఉన్నాయి, ఇక్కడ లేదు. సో ఇది బుక్ అయి లేదనమాట. ఎవరు బుక్ సీట్ రిజర్వేషన్ చేసుకోకుండా ఉంటే ఈ సీట్స్ తీసుకోవచ్చు. జర్మనీలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ, చిన్న చిన్న స్ట్రీట్స్కి వెళ్ళాలన్నా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్నిటికీ కనెక్టెడ్ ఉంటుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా మంచిగా కనెక్టెడ్ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టే ప్రిఫర్ చేస్తారు మ్యాక్సిమం. ఎవరైనా కానీ, స్టూడెంట్స్ అయినా కానీ, ఇక్కడ జర్మన్స్ అయినా కానీ, లేకపోతే ఫారినర్స్ అయినా కానీ, ఎవరు వచ్చినా కానీ ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మోస్ట్లీ. అంత స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఐసీ ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో అన్నిటికంటే ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. అవైలబుల్ ట్రైన్స్లలో ఐసీ అనేది చాలా కనెక్టింగ్ ఎవ్రీ సిటీ కాబట్టి ఇట్ షుడ్ గో ఫాస్ట్. సో అందుకని బెస్ట్ అనమాట ఐసీ బుక్ చేసుకోవడం. మీరు ఒకవేళ ఎయిర్పోర్ట్ నుంచి నేను ఏదో ఒక కోచ్ లో కూర్చున్నా కానీ సడన్ గా అనౌన్స్మెంట్ చేసిర్రు ఏంటంటే అక్కడి వరకు వెళ్తలేదు ఆ కోచ్. సో ఈ కోచ్ లోకి వచ్చి కూర్చోవాలి అని చెప్పారు. ఇట్లా కూడా ఉంటాయి, సరే జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడన్నా. మొత్తానికి అనుకున్న టైంకి అయితే ఈ ఐసీ తీసుకొచ్చేసింది నన్ను బర్లిన్ ఎయిర్పోర్ట్కి. సో ఇక్కడ నుంచి నాకు ఈ బర్లిన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. సో అది అక్కడ నుంచి ఇంకొక మెయిన్ ఫ్లైట్ ఉందన్నమాట. అది మెయిన్ ట్రావెల్ డెస్టినేషన్ ఈరోజు. సో ఆ డెస్టినేషన్ ఏంటిదో తెలుసుకోవాలనుకుంటే అక్కడి వరకు వెయిట్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బర్లిన్ ఎయిర్పోర్ట్లోనే ఒక మెయిన్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటిదో నేను డిస్క్రైబ్ చేస్తాను. సో అది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. ఈ టిప్ కొంచెం ఫన్నీగా ఉంటుంది కూడా. సో అందుకని మిస్ చేయకుండా చూడండి. ఈసారి డెస్టినేషన్ కూడా మామూలుగా ఉండదు, చాలా పెద్ద డెస్టినేషన్. సో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. సర్ప్రైజ్ నచ్చిందో లేదో చెప్పండి. ఇంకా అయితే వీడియో చూసేయండి. ఇప్పుడైతే ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్కి ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇట్లనే అక్కడ వెనకాల కిందికి వెళ్తేనేమో రైల్వే స్టేషన్, ఇప్పుడు పైన ఎయిర్పోర్ట్. ఇదంతా ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవడం అయితే. కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చేసి 2:45కి ఫ్రాంక్ఫర్ట్కి ఉంది. టెర్మినల్ 1 421 426 గేట్ నంబర్. సో ఇదే టెర్మినల్ 1. సో ఫస్ట్ ఫ్రాంక్ఫర్ట్ వెళ్తున్నా, అక్కడ నుంచి చెప్తా ఎక్కడికి వెళ్తున్నా. ఇప్పుడైతే బోర్డింగ్ పాస్ వచ్చేసింది. అండ్ ఆల్సో నా దగ్గర చెక్ ఇన్ బ్యాగ్ ఏం లేదు కాబట్టి మీకు కావాలంటే చెక్ ఇన్ ఇక్కడనే చేసుకోవచ్చు. నేను చెక్ ఇన్ లేదు కానీ నాకు యాక్చువల్లీ ఏమైందంటే 9 kgs అవుతుండే అనమాట. నేను ఇక్కడ ముందే చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెషిన్స్ ఉన్నాయి కదా, ఈ మెషిన్స్ దగ్గర అసలు ఏం రన్ అవ్వకుండానే నార్మల్గా వెయిట్ చూడవచ్చు కదా. సో ఫస్ట్ వెయిట్ చూసిన 9 kgs అని చూపిస్తుండే. ఈ బ్యాగ్ కూడా వెయిట్ చూసిన. ఈ బ్యాగ్తో కలిపి ఒక 13 kgs అవుతుంది చూపిస్తాం. సో ఇప్పుడు ఈ బ్యాగ్ కూడా పెడితే 14.6 kgs యాక్చువల్లీ.
కానీ ఈ బ్యాగ్ అలౌడే, ఇది ఎక్స్ట్రా కౌంట్ చేయరు అనమాట, ఇది క్యాబిన్ లాగా కౌంట్ చేయరు. సో ఇది ఒకటే క్యాబిన్ మనకి, కానీ ఇది 9 kgs ఉంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ చేయించుకుంటే మాత్రం మీరు పక్క 8 kgs పెట్టుకోవాలన్నమాట. నేను ట్యాగ్ కూడా వేయించుకున్నాను అందుతోని, కానీ ఇది మాత్రం 9 kgs ఉండొద్దు, 8 kgs ఉండాలి. యాక్చువల్లీ ఏంటిదంటే అన్ని బట్టలే ఉన్నాయి నా దగ్గర, ఏం లేవు, ఏం ఎక్స్ట్రా కూడా పే చేయలేదు నేను. సో నేనేం చేసినానంటే ఫస్ట్ వెయిట్ చూసుకున్నా కదా 9 kgs ఉంది. సో డైరెక్ట్గా వెళ్ళి ఫస్ట్ బాత్రూమ్కి వెళ్ళా, పైనుంచి అన్నీ వేసేసుకున్నాను అనమాట, క్లోత్స్ కొన్ని అండ్ కొన్ని ఈ బ్యాగ్లో పెట్టేసిన, మ్యాక్సిమం ఈ బ్యాగ్లో పెట్టేసిన. జస్ట్ 1 kg ఎక్కువ ఉంది కదా, సో 1 kgకి ఈ కొన్ని ఈ బ్యాగ్లో పెట్టిన, ఒక 2 లేయర్స్ లాగా వేసుకున్నాను లోపల నుంచి. టీ షర్ట్స్ కొన్ని అండ్ ఒక షర్ట్ పైన నుంచి, దానిపైన నుంచి ఈ జాకెట్ వేసుకున్నాను. జాకెట్ ఎట్లయినా వేసుకొని ఉండాలి, వెయిట్ ఎక్కువైపోతుంది లేకపోతే. సో అట్లా వెయిట్ సేవ్ చేసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి చెక్-ఇన్ చేయించుకున్నా. చూసి టైర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు చెక్-ఇన్ ఈ ట్యాగ్ పడంగానే ఇంకా నేను చేంజ్ చేసేసుకున్నా, జస్ట్ నార్మల్ క్లోత్స్ వేసేసుకొని. ఇప్పుడు ఇది వెయిట్ 9 kgs అయిపోయింది, సింపుల్. సో ఇప్పుడు ఏం కాదు. నా టికెట్ వచ్చేసి లుఫ్తాన్జాలో ఎకనామీ అనమాట నాది. సో ఎకనామీ కాబట్టి ఎకనామీలో ఓన్లీ 8 kgs అలౌడ్, క్యాబిన్ 8 kgs అంతే. చెక్-ఇన్ ఉంటుంది, చెక్-ఇన్ చేసుకోవచ్చు, అంటే ఎక్స్ట్రా పే చేయాలి, కానీ నాకేం అవసరం లేదు. సో నేను మ్యాక్సిమం ఇందులో ఓన్లీ బట్టలే కాబట్టి బట్టలే తీసుకోబోతున్నాను, ఇంకేం లేదు, అన్నీ నిన్న పెట్టేసిన అక్కడ. సో అందుకనే కాబట్టి ఏం చెక్-ఇన్ లేకుండా డైరెక్ట్గా లుఫ్తాన్జాలో ఓన్లీ 8 kgs ఎకనామీకి బుక్ చేసుకుంటే. సో ఆమె కూడా ఎక్స్ట్రా పే చేయమని అడుగుతుండే అనమాట. ఆ 1 kgకి కూడా ఆమె అరౌండ్ $75 అడుగుతుంది. సో అందుకనే అంత $75 ఎందుకులే అంత వేస్ట్ అని చెప్పేసి ఇట్లా అయిందనమాట. సో అట్లా సెక్యూరిటీ చెక్లో అన్ని బట్టలు తీసేసి సపరేట్ చేయాలన్నమాట. ల్యాప్టాప్ ఉంటే ఎలక్ట్రానిక్స్ బట్టలు అన్నీ సపరేట్ చేయాలి కాబట్టి తీసేటప్పుడు అన్ని జాకెట్స్ అన్ని సపరేట్ చేయాలి. సెక్యూరిటీ చెక్కి రాకముందే అన్ని లేయర్స్ అట్లా వేసుకోవద్దు, నేను చెప్పినట్టు అట్లా లేయర్స్ వేసుకుంటే అంతే అన్నమాట. సో అక్కడ కూడా బాగా చెక్ చేస్తారు అట్లా, సో అందుకని ఎక్కువ చేయొద్దు. ఇది బర్లిన్ డ్యూటీ ఫ్రీ వచ్చింది ఇప్పుడు, అంత పెద్దగా ఏం లేదు. ఢిల్లీ డ్యూటీ ఫ్రీ ఇంకా పెద్దగా ఉంటుంది యాక్చువల్లీ. ఈ డ్యూటీ ఫ్రీలు అన్నీ మనకి టోపీలు పెట్టడానికే, నాకు ఆల్రెడీ టోపీ ఉంది, సో అందుకని ఇంకా నాకు టోపీ వద్దు ఆల్రెడీ. సో ఇంకా నేను వెళ్ళిపోతున్నా, అవసరం లేదు డ్యూటీ ఫ్రీ నాకు. ఏమన్నా తినాలి అసలు ఇప్పుడు, ఫ్లైట్కి టైం ఉంది కదా, అన్నీ అయిపోయినాయి, ఇంకా ఏమన్నా తిని ఫ్లైట్ ఎక్కితే అయిపోతుంది. నాకు ఆమె ఈ ట్యాగ్ వేసింది కాబట్టి ఇది క్యాబిన్ లగేజ్ కింద కన్సిడర్ చేసి, కానీ వేరే వాళ్ళకి గ్రీన్ ట్యాగ్ వేసి వాటిని చెక్-ఇన్ బ్యాగ్ చేసి అక్కడనే ఆపేసారు అనమాట. వాళ్ళ బ్యాగ్స్ తీసుకురానిలేదు, ప్లేస్ లేదని చెప్పేసి. ఇది చాలా చిన్న ఫ్లైట్ అంట. నేను ఇది చెప్పిన ఈమెకి, ఇక్కడ నాకు ట్యాగ్ ఉంది సో అలౌ చేయాలి అని చెప్పేసి చెప్పిన, వాళ్ళు అలౌ చేస్తారు అని చెప్తే అలౌ చేసిర్రు ఇక్కడ, లేకపోతే చేయకపోతుండే. చిన్నగా ఉంటుంది అన్నారు కదా భయ్య, మరి ఇంత చిన్నగానా, ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లేస్ అసలు ఆ 2 bags అట్లా పెట్టుకొని పైన అయితే అన్ని ఫుల్, ఆ క్యాబిన్స్ అన్ని ఫుల్. సో సీట్స్ కూడా 3 సీట్స్ ఈచ్, ఒకటే ఐల్ ఉంది. చిన్నగా ఉంటుంది అన్నప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేయాల్సింది. ఐ డిడ్ అ మిస్టేక్. అమ్మో, సెట్విన్ సర్వీస్ బస్ లాగా ఉంది. నాకే ఎందుకు ఇట్లా అవుతుందో అర్థం అవుతలేదు. ఆల్రెడీ 15 minutes లేట్, మళ్ళీ దానిపైన ఇప్పుడు 40 minutes లేట్ అంట. ఇప్పుడు ఫ్లైట్లోనే 40 minutes ఉండాలి, ఫ్లైట్లో ఎక్కినాక చెప్తారు. అదేదో ముందే ఆపొచ్చు కదా బోర్డింగ్ చేయకుండా. ఇప్పుడు ఇక్కడ ఎక్కినాక 40 minutes లేట్ అంట. సో వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు, అది అప్పుడే ఖతం అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కినా కానీ ఇట్లనే అవుతుంది. అంతకుముందు ఫ్లిక్స్ ట్రైన్ అయింది ఇట్లనే, దాని తర్వాత ఫ్లిక్స్ బస్ ఇట్లనే అయింది, ఇప్పుడు లుఫ్తాన్జా కూడా ఇట్లనే అవుతుంది. ఇది ఏదో నేను రావడం వల్లనే అనుకుంటే ఇవన్నీ. బాబోయ్, ఇట్లా రివీల్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు. ఇప్పుడు వెళ్ళేది కాలిఫోర్నియా, మరి ఇట్లా చెప్తాను అనుకోలేదు. సర్ప్రైజ్ అంటే నాకే సర్ప్రైజ్ వచ్చింది. ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో వచ్చేసిన, కానీ ఫ్లైట్ లేట్ అయింది, చెప్పినా కదా 40-50 minutes లేట్. సో ఆల్రెడీ ఫ్లైట్ అది ఆగదంట. నాదేమో లాస్ట్ గేట్ Z23, నేనేమో ఏలో దిగిన. బాబోయ్, ఇది ఇంకా ఏలోనే ఉన్నా నేను. 5:25 అయింది, 5:35కి ఆ ఫ్లైట్ క్యాచ్ చేస్తున్నా నేను.
ఇప్పుడైతే ఉరకాలి అంతే, అంతకుమించి ఏం చేయాలండి. సో ఇది ఇంకో పెద్ద సర్ప్రైజ్. ఎకనామిక్ క్లాసేనా, నేను బిజినెస్ క్లాస్ ఇచ్చిర్రేమో అనుకున్నా లేట్ అయినా కాబట్టి. అయ్యయ్యో, మంచి బిజినెస్ క్లాస్లో పోవచ్చు అనుకుంటే ఎకనామీలోనే తెలిసిర్రు. అప్గ్రేడ్ ఇచ్చిర్రేమో అనుకున్నా కానీ ఇవ్వలేదులే. ఇది బిజినెస్ క్లాసా? ఓకే, ముంగట బిజినెస్ క్లాస్, కానీ మనకి ఎకనామీ. నేను అక్కడ వచ్చేసరికి బిజినెస్ క్లాస్. వేర్ ఇస్ 32C? 32C. 32C, right down on the right. Okay, thank you. ఇగో ఈ వర్షం వల్లనే ఫ్లైట్ డిలే అయింది. ఇప్పుడు కూడా డిలే ఉంది ఫ్లైట్, 10 minutes. జల్దీ రీచ్ అయినా ఉడికినా కాబట్టి. సరే, ఫ్రాంక్ఫర్ట్కి బాయ్ బాయ్ చెప్పేద్దాం ఇంకా. చలో ఫ్రాంక్ఫర్ట్ బాయ్ బాయ్. అండ్ హలో యునైటెడ్ స్టేట్స్. ఓకే, ఫైనల్లీ యూఎస్ కూడా వెళ్తున్నాం. ఇంకా సర్ప్రైజ్ బాగుంది కదా ఫ్రెండ్స్, అది సర్ప్రైజ్ అనమాట. ఊరికి ఏ నుంచి జెడ్ వరకు ఉరికిపించిండు వీడు. లుఫ్తాన్జా వాడు, యునైటెడ్ ఎయిర్లైన్స్ ఇది. అది లుఫ్తాన్జా లేట్ అయింది. సో యూఎస్లో మా పిన్ని ఉంటుంది, సో మా పిన్ని దగ్గరికి వెళ్దామని చెప్పేసి ప్లాన్. 1 month ఎట్లాగో ఇక్కడ నాదంతా అయిపోయింది. సో ఒక 1 month తీసి స్టార్ట్ చేసే ముందు వెళ్ళొద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా. ఇంకెళ్తున్నా. అది క్యాబిన్ ఒక్కదాంతో వెళ్తున్నా అనమాట. షాక్ అయ్యారు, ఓన్లీ క్యాబిన్తో వీడేంది యూఎస్కి వెళ్తుండని. చెక్ ఇన్ లేదు, ఏం లేదు. వాళ్ళు కూడా షాక్ అయ్యారు అనమాట. ఇక్కడ కనెక్టింగ్ దగ్గర అడిగారు నన్ను, చెక్ ఇన్ లేదా నీకు, అసలు ఏం లేదా అని అడిగారు. ఏం లేదు, జస్ట్ క్యాబిన్తో వచ్చినా అని చెప్పినా. సరే ఇంకా పంపించేసారు. సో మొత్తానికి యూఎస్ ఫ్లైట్ ఎక్కేసిన అనమాట. ఇంకా చాలా పెద్ద ప్లానే అనుకోండి, తెలుసు, కానీ ఫ్లైట్ టికెట్ కూడా చాలా చీప్గానే దొరికింది. జస్ట్ 616 euros మొత్తం 2 ways అనమాట. 2 waysకి 616 euros పడ్డది. సో అందుకని ఇంకా అంత మంచి ఆఫర్ ఎట్లా వద్దా అనుకుంటాం. ఇప్పుడు May 15th నుంచి July 6th మళ్ళీ రిటర్న్. సో 1.5 month అప్రాక్సిమేట్లీ. చాలా ఇయర్స్ అయిపోయింది పిన్నిని కలిసి. సరే, అమ్మమ్మ కూడా ఇప్పుడే వెళ్ళింది, లాస్ట్ మంత్ వెళ్ళింది ఏప్రిల్లో. సో నేను కూడా ఇప్పుడు వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అందరు ఉంటారు. అమ్మమ్మ, పిన్ని, మామ అందరు ఉన్నారు అక్కడనే. లాస్ట్ ఇయర్ ఎట్లా ఇండియా వెళ్ళినా కాబట్టి అప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడేమో పిన్ని దగ్గరికి వెళ్తున్నా. ఇంకెప్పుడు ఇండియాకి ఏం వెళ్తాంలే ఇంకొకసారి. మళ్ళీ పిన్ని ఎప్పుడు ఇండియాకి వస్తుందో, నేను ఎప్పుడు ఇండియాకి వెళ్తానో తెలియదు. ఇద్దరం క్లాష్ అవుతామా లేదా తెలియదు. అందుకని సో ఇప్పుడే వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి డైరెక్ట్ పిన్ని దగ్గరికి ప్లాన్ చేసుకున్నాను. అందుకనే చలో యూఎస్, కాలిఫోర్నియా టోటలీ. అది కూడా చాలా మంది షాక్ అయ్యారు అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్కి చెప్పగానే, ఏందిరా కాలిఫోర్నియా, ఏందిరా ఒకటేసారి డైరెక్ట్గా చిన్న చితక యూరోప్లో తిరగొచ్చు కదా, ఎందుకు నీకు అప్పుడే అని చెప్పేసి అందరు అన్నారు. కానీ ఇక్కడ ఎప్పుడైనా తిరగొచ్చు, జర్మనీ ఎప్పుడైనా తిరగొచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడనే ఉంటాము, థీసిస్ తర్వాత ఇక్కడనే ఉంటాం కాబట్టి అప్పటికి చాలా టైం ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ ఒక ప్లేస్కి పోయినా కానీ కవర్ అయిపోతుంది. యూరోప్లో ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క వీకెండ్ వెళ్తే సాగిపోతుంది. మస్తు ఎక్కువ, 2 days, సాటర్డే సండే చాలు. దీంట్లో ఎట్లాగో ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ అయిపోయినాయి. డ్రెస్డెన్ చెక్, ప్రాగ్ చెక్, మ్యూనిక్ చెక్, వియన్నా చెక్, బర్లిన్ ఎట్లా మర్చిపోతా, బర్లిన్ కూడా చెక్. ఇప్పుడు ఏంటంటే నా ఇనీషియల్ ఫామ్ అయింది ఇక్కడ. మ్యూనిక్ టు బర్లిన్ టు ప్రాగ్ వేసుకొని, ప్రాగ్ టు వియన్నా టు ఫ్రాంక్ఫర్ట్. సరే, ఇప్పటికైతే యూరోప్ మీద నా సైన్ తయారు చేసిన 1, 2, 3. సో యూరోప్ మీద ఇప్పటికైతే నా సైన్ ఉంది. ఇంకా తర్వాత వచ్చి మొత్తం కంప్లీట్ చేస్తాను నా సైన్ మొత్తం. ఇప్పటికైతే ఓన్లీ ఇనీషియల్ ఉంది. షణ్ముఖ్ బాయ్ రా. షణ్ముఖ్ నీ పైన నుంచి ఎగురుతున్నారా, బాయ్ బాయ్. నెక్స్ట్ తేజస్ గారి దగ్గర నుంచి పోతాం. ఇప్పటికైతే ఫ్రాంక్ఫర్ట్ దాటినాం కాబట్టి షణ్ముఖ్ గాడు. ఇక నెక్స్ట్ తేజస్ గాన్ స్టాపే, డిస్సెల్డార్ఫ్. సో అందరికీ బాయ్ బాయ్ చెప్పుకుంటూ పోతున్నాను అనమాట. సారీ రా తేజస్, నువ్వు జర దూరం ఉన్నావు, అయినా కానీ అనిపిస్తున్నట్టు నువ్వు జర అటు ఉన్నట్టు నువ్వు. సరే మరి బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తా. అని చూస్తుర్రారా, చూసిరారా, మీకు బాయ్ చెప్పకుండా పోతలేదు నేను, మీరే కనిపిస్తలేరు. చూసుకోండి, బాయ్ చెప్పేసిన, బాయ్ బాయ్. దాటేస్తున్నాం.
యూరోప్ దాటేస్తాం కొంచెం సేపట్లో. తర్వాత లండన్ క్రాస్ అవుతాం. సర్లే రాజేష్ గారు కనిపిస్తలేడు ఇక్కడ. రాజేష్ గారు జర దూరం ఉంటాడు, మాంచెస్టర్ వాడిది ఇక్కడ. రాజేష్ భయ్య నిన్ను కూడా కలవడం చాలా కష్టం అనమాట. సో ఇంకా వెళ్ళిపోతా డైరెక్ట్ శాన్ ఫ్రాన్సిస్కో ఇక్కడ SFO. రాజు బాయ్ నిన్ను తర్వాత వచ్చి కలుస్తా, డైరెక్ట్గా మాంచెస్టర్ వస్తా. అప్పుడు మొత్తం లండన్ కవర్ చేద్దాం. అప్పుడు కూడా వీసా తీసుకుంటా. సో అప్పుడు ఇంకా లండన్ కూడా ఒక చుట్టేద్దాం. ఏమంటావు రాజు బాయ్? అట్లా. అరే ఏమ్రా రోహిత్ పైడి శెట్టి, ఏ వేస్ట్ కానీ నువ్వు ఒక్కడివి. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ కదరా నీది. చూడరా కాలిఫోర్నియా ఈయనే ఉంది. మంచిగా నువ్వు ఇప్పుడే వచ్చేసి ఉంటే అరిజోనాకి ఇంకా ఈయనే కలుస్తుండే యూఎస్లోనే. నేను కాలిఫోర్నియాలో ఉంటా, నువ్వు అరిజోనాలో ఉంటావు. మన ఇద్దరం కలిసి లాస్ వేగాస్ పోతుండే, రచ్చ చేస్తుండే లాస్ వేగాస్లో. ఏంట్రా నువ్వు కూడా వచ్చేసి ఉంటే అయిపోవు. అసలు జల్దీ వచ్చేసి ఉంటే నువ్వు కూడా ఇక్కడికి నీ యూనివర్సిటీకి జల్దీ వచ్చేసి ఉంటే ఇయరే అయిపోతుండే కదరా. అట్లనే ఒక 2-3 ఫ్రెండ్స్ని కలవచ్చు. చాలామంది ఉంటారు, మొత్తం స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, బీటెక్ వాళ్ళు. అందుకనే ఇంకా చలో యూఎస్ ఎప్పుడు మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఫ్లైట్ టికెట్ కూడా తక్కువ ఉండే కాబట్టి ఇచ్చి పడేద్దాం ఇంకా యూఎస్. ఇంకా రచ్చే. ఇంకా బిజినెస్ క్లాస్ అప్గ్రేడ్ చేసి ఉంటే బాగుండు అనుకో, కానీ ఇంకా లైట్. ఇక వ్లాగ్ ఇప్పటికి ఎండ్ చేస్తా. ఇప్పటికే చాలా అయిపోయింది వ్లాగ్, చాలా పెద్ద అయిపోతుంది. మళ్ళీ మీకే బోర్ కొట్టేస్తుంది, ఇంకా చూడరు. వీడియో నచ్చితే మాత్రం, సర్ప్రైజ్ కూడా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వ్లాగ్స్ని. సో ముందు ఇంకా మంచి వ్లాగ్స్ వస్తాయని తెలుసు మీకు. సో 1 మంత్లో మొత్తం యూఎస్ కాలిఫోర్నియా ఎట్లా కవర్ చేస్తానో చూపిస్తాను. మొత్తం 1 మంత్లో ఎంత తిరగొచ్చో చూపించేస్తా. మోస్ట్లీ అయిపోతుంది అనుకుంటా 1 మంత్లో. సరే ఇంకా పిలిపి వచ్చేసింది. చలో మరి ఇంకా రైట్, టాటా, బాయ్ బాయ్, సీ యూ అగైన్ ఇన్ యూఎస్ కాలిఫోర్నియా. బాయ్ బాయ్.